జగదంబామయమైన ఈ పవిత్ర ప్రాంగణంలో ఈ రోజు నుంచి 5 రోజుల పాటు దూర్వాస మహర్షి రచించినటువంటి ఆర్యాద్విషదు గురించి చెప్పే భాగ్యం లభించింది. ఇది ఒక లీల అనే విషయం ఇక్కడ ప్రస్తావనలో పెద్దలు తెలియజేశారు. నిజంగా అమ్మవారి లీల కారుణ్యం యొక్క ప్రకటనమే. అవ్యాజ కరుణామూర్తి ఆ తల్లి. ఆ కారుణ్యం ఎలా కనబడుతున్నది అనేదాన్ని ఇక్కడ భావన చేస్తూ ఉన్నప్పుడు మొత్తంగా మనదంటూ ఏమీ లేదు, ఉన్నదంతా అమ్మవారే అనేటువంటి ఒక అహంకార త్యాగం ఒకటి ఇక్కడ కలుగుతున్నది. మొన్నటి వరకు 41 రోజులు దీక్షగా లలితాశాస్త్ర భాష్యం చెప్పుకున్న దానికి అమ్మవారు అనుగ్రహించి ఒక ఫలశ్రుతిగా దీన్ని ఇక్కడ ప్రసాదించారా అనిపిస్తున్నది. రెండో వైపు ఇంకొక ఆనందకరమైన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అక్కడ గుంటూరు నగరంలో చెప్తున్నప్పుడు విజయవాడ నుంచి రోజు వస్తూ వింటున్న వాళ్ళు ఈరోజు ఇక్కడికి వచ్చి 5 రోజులు వినడానికి సిద్ధమైన వాళ్ళు ఇక్కడ ఉన్నారంటే అటువంటి శ్రద్ధాళువులైనటువంటి శ్రోతలు లభించిన ఒక భాగ్యం. పైగా మరొక ఆశ్చర్యకరమైన అంశం, అది జగద్గురు భారతీ తీర్థస్వామి వారి యొక్క చరణ సన్నిధి, ఇది ఆ స్థలమే. అందుకు గురువు అనుగ్రహం ఎంత అవ్యాజంగా అఖండంగా ఉన్నదో మరొక్కసారి ప్రకటింపబడుతూ ఉన్నది. ఇప్పుడు ఆర్యాద్విషదు గురించి ప్రస్తావన చేసుకున్నట్లయితే, ఇది సంపూర్ణమైనటువంటి శ్రీచక్ర ఉపాసన చేసిన ఫలాన్నిచ్చే గ్రంథం. ఇది శ్రద్ధగా ఈ 200 శ్లోకాలు మననం చేసినా, శ్రవణం చేసుకున్నా, స్మరణం చేసినప్పటికి కూడా సంపూర్ణ దేవీ ఉపాసన ఫలం మనకు లభిస్తున్నది. ఒక భావనాత్మకమైన అంతర్యాగమే ఇది. శ్రవణం చేయడం సామాన్యమైన అంశం కాదు. అయితే ఈ ఆర్యాద్విషదు గురించి పరిచయం చేసే ముందు ఉపోద్ఘాతం చాలా ముఖ్యమైనది. ఇది కానీ అర్థం కాని పక్షంలో తర్వాత అంశములన్నిటికీ అనుసంధానం, సమన్వయం లోపం అవుతుంది. అందుకే ఉపోద్ఘాతాన్ని మనం జగద్గురువుల అనుగ్రహం వల్ల స్మరణ చేసుకుందాం. ఇది రచించిన వారు దూర్వాస మహర్షి. దూర్వాస మహర్షి ఒక నామం, దుర్వాస మహర్షి అనడం, ఇలా 2-3 వ్యవహారాలు మనకు కనబడుతున్నాయి. అసలైన పేరేమిటా అనే తర్జన భర్జనలో పండితుల అభిప్రాయాలు కూడా భిన్న భిన్నంగా కనబడుతున్నప్పటికీ పురాణాల ఆధారంగా, ఇతర ఆగమాల ఆధారంగా మనం పరిశీలించినట్లయితే దుర్వాస మహర్షి అని ఒకటి, దూర్వాసో మహర్షి అని ఒకటి 2 విధములుగా కనబడుతున్నది. అయితే దూర్వాస మహర్షి గురించి మనకి ఆయన ఇతివృత్తం చాలా అద్భుతమైన పురాణాల్లో కనబడుతున్నాయి. ముందు వారి గురించి చెప్పుకుంటే కదా వారికి ఆర్యాద్విషతికి ఉన్న సంబంధం గ్రహించగలిగేది. శ్రీ విద్య పరదేవత అయినటువంటి ఆ లలితా మహాత్రిపుర సుందరి సాక్షాత్ బ్రహ్మ విద్యాధిదేవత. శ్రీ విద్య అనగా బ్రహ్మ విద్యయే. అందుకే శంకరుల వారు దీనిని ఉపాసనలోకి స్వీకరించారు. ఈ ఉపాసన వల్ల కలిగిన చిత్తశుద్ధితో గ్రహించవలసిన బ్రహ్మ విద్య ఏదో అదే ఇక్కడ ఉపాసింపబడుతున్నది అని ప్రతిపాదన చేశారు. అది శ్రీ విద్యను శ్రద్ధగా ఉపాసించే ప్రతివారికి తెలిసిన అంశమే. ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య అని చెప్పబడుతున్నది. అటువంటి శ్రీ విద్యలో నిరంతరం అనుసంధానం చేసుకోవాల్సిన గ్రంథములు కొన్ని ఉన్నాయి. అందులో లలితాశాస్త్రం ఒకటి, త్రిశతి, ఖడ్గమాల ఇత్యాదులు. ఇక మనకి నిత్యపారాయణ యోగ్యమైనటువంటి గ్రంథాల్లో సౌందర్యలహరి ఒకటి, ఆర్యాద్విషతి ఒకటి, ఇంకా దేవీ మహిమ్నస్తుతను ఒకటి, మూక పంచశతి ఎలాగో ఉండనే ఉన్నది. ఇలా చూస్తుంటే శ్రీదేవి వాంగ్మయం చాలా విస్తారంగా మనకు కనబడుతున్నది. ఇక కాళిదాసాదులు రచించినట్లుగా భావించబడుతున్నటువంటి దేవీ పంచస్తవి అనే ఒక అద్భుతమైన గ్రంథరాశి ఉన్నది. ఇలాగా అమ్మవారి గురించి తెలుసుకుందామని కూర్చోవాలే కానీ ఒక్కొక్క గ్రంథం పట్టుకుని కొన్ని రోజులు మననం చేసుకుంటూ వెళుతూ ఉంటే జీవితమంతా అమ్మవారు ఉపాసన చేసినట్లే అనిపిస్తుంది. గ్రంథాలు పఠించడం, శ్రవణం చేయడం ఎందుకయ్యా అంటే విషయాలు తెలుసుకుని తర్వాత ఎప్పుడో మనం వాటిని పాటిద్దామని కాదు. వాటిని వింటున్నంతసేపు భావుకులకి అదే ఒక ఉపాసనగా, సాధనగా పనిచేస్తుంది. అలా ఒక 5 రోజుల పాటు ఇక్కడ చెప్తూ నేను, వింటూ మీరు అమ్మవారి ఉపాసన చేసుకోబోతున్నాం. ఈ భాగ్యం కల్పించినటువంటి జగద్గురు పరంపరంతరికి కూడా మనం నమస్కారం చేసుకుంటూ, ఈ దూర్వాస మహర్షి యొక్క చరిత్ర మహాభారతంలో కనబడుతుంది, ఇతర పురాణాల్లో కనబడుతుంది, రామాయణంలో కూడా వీరి యొక్క ప్రస్తావన ఉన్నది. మహాభారతంలో కృష్ణ పరమాత్మ దూర్వాస మహాముని యొక్క మహిమని తాను స్వయంగా పేర్కొంటాడు. అంతేకాదు హస్తినకు దూర్వాసుల వారు వచ్చినప్పుడు తాను సత్యభామ సహితుడై రథం మీద కూర్చోబెట్టుకుని తీసుకువెళ్తాడు కృష్ణ పరమాత్మ. దూర్వాస మహర్షి యొక్క మహిమ
అంపశయ్య దగ్గర భీష్ముడి సన్నిధిలోనే వివరిస్తాడు మొత్తం. దూర్వాసుని మహిమ చెప్తూ అలా శివశాస్త్రంలోకి తీసుకువెళ్తారు. ఎందుకంటే శివాంశ సంభూతుడు దూర్వాస మహర్షి. అయితే దూర్వాసుల వారు ఎవరి పుత్రుడు అంటే ఇక్కడే మనకు దత్తాత్రేయుల వారు కనబడుతున్నారు. వారితో పాటే అత్రి అనసూయలకు తనయుడిగా కలిగినటువంటి మహానుభావుడు ఆయన. అత్రి అనసూయలకు మొత్తం త్రిమూర్తులు కూడా తనయులుగా కలిగారు. అందులో బ్రహ్మాంశ చంద్రునిగాను, రుద్రాంశ దుర్వాస మహర్షిగాను, అటుపై విశ్వంశ దత్తాత్రేయుల వారుగాను వచ్చినది. ఇందులో మూడు కలిసి ఒకే పరబ్రహ్మ వస్తువు, అందులో సందేహం లేదు. అయితే మనకు దత్తాత్రేయ ఉపాసన, దత్తాత్రేయ పరంపర ఒకటి ఉన్నది. అలాగే దుర్వాస మహర్షికి కూడా ఏదైనా పరంపర ఉండి ఉండాలా, చరిత్ర ఏమిటి అనేది పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన అంశములు ఎన్నో ఎన్నో మనకు తెలుస్తూ ఉంటాయి. వాటన్నిటికీ ఆర్యాద్విషితకు అనుబంధం ఉన్నది. దుర్వాస మహర్షికి శ్రీ విద్యలో ఒక పేరున్నది, క్రోధ భట్టారకుడు అని పేరు ఆయనకి. భట్టారకుడు అంటే పూజ్యుడు, గౌరవనీయుడు అని. అమ్మవారికి కూడా పరా భట్టారిక అని అంటున్నాం కదా. మీరు క్రోధ భట్టారకుట్ట అంటే ఆయన క్రోధం అనే దానికి సుగుణం చేసి కీర్తిస్తున్నారట. ఎవరైనా గొప్ప కోపిష్టి గారు వచ్చారండి అంటారండి, కానీ ఆయన క్రోధ భట్టారక అనడం కూడా సంతోషమే. అలా అంటే ఆయనకి ఏం క్రోధం రాదుట. ఇది కొంచెం ఆశ్చర్యకరమైన అంశమే. మన పురాణాలు పరిశీలిస్తే అనేక చోట్ల దూర్వాస మహర్షి శపించడాలు కనబడుతూ ఉంటాయి. లోక వ్యవహారాల్లో కూడా ఎవరైనా కోపిష్టి కనబడితే వాడు దూర్వాసురండి అంటారు. అప్పటికేదో వీడి దూర్వాసుడు తెలిసినట్టు. కానీ మహర్షుల శాపాలు అనుగ్రహం యొక్క మరొక రూపాలు. అది వేరొక సందర్భంలో మన అనేక మార్లు దుర్వాసులు ఆ శాప రహస్యాలు తెలుసుకున్నాం. అదొక విశేషమైన అంశం అది. అయితే మన్యుశక్తి అని కూడా ఉంది పరమేశ్వరుడిది. నమస్తే రుద్రమన్యవా అని మన్యు సూక్తంలో చెప్పబడుతూ ఉంటుంది. ఆ మన్యు సూక్తంలో చెప్పబడుతున్న మన్యుశక్తి ఏదో ఈశ్వర స్వరూపమే కనుక తదంశ దూర్వాసుల వారుగా వచ్చి ఉండవచ్చు. మన త్రిపుర రహస్యంలో దత్తాత్రేయ స్వామి వారే స్వయంగా జీవన్ముక్తుల గురించి చెప్తూ, జీవన్ముక్తులైన వారు ఎటువంటి లక్షణాలతో ఉంటారు అన్నప్పుడు కొన్ని విశేషణాలు వివరిస్తూ దుర్వాసుల గురించి ప్రస్తావన చేస్తారు త్రిపుర రహస్యంలో పరశురాముల వారితో. త్రిపుర రహస్యమే శ్రీ విద్యా గ్రంథం. అందులో కూడా దూర్వాసుల ప్రస్తావన మనకు కనబడుతున్నది. మహాభారతంలో దూర్వాసుల ఉత్పత్తి కథ కనబడుతున్నది. అదేవిధంగా మనకి అత్రి అనసూయల పుత్రుడిని కూడా కనబడుతున్నది. పురాణాల్లో 2 చోట్ల కనబడేటప్పటికల్లా పరస్పర విరుద్ధం అండి అంటారు వెంటనే, సమన్వయం చేతకాక. భారతంలో ఏం కనబడుతోందంటే దూర్వాస మహర్షి యొక్క ఆవిర్భావ ఘట్టం. అది పరమేశ్వరుడు ఒక మార్గణం అంటే బాణం, త్రిపురాసుర సంహార సమయంలో తన బాణంతో త్రిపురాల్ని దగ్ధం చేశాడు. ఆ బాణం యొక్క కొనయందు అగ్ని ఉన్నట్ట. మొత్తం స్వరూపం విష్ణు స్వరూపం, కొనయందు అగ్ని ఉన్నాడు. అది జ్వలిస్తోంది. అంటే విష్ణువే అగ్నిగా జ్వలిస్తున్నాడు అనుకోవచ్చు. మొత్తం మీద బాణశక్తి ఎవరు? విష్ణువేగా. ఆ విష్ణువైనటువంటి ఆ బాణశక్తి త్రిపురాల్ని దహించిన తర్వాత ఆ బాణము తిరిగి పరమాత్మ వద్దకు వచ్చిందిట. వస్తే ఆ పరమేశ్వరుడు దాన్ని తీసి ఒళ్ళో పెట్టుకున్నట్టండి. ఇక్కడ ఆ బాణాన్ని తీసి ఒళ్ళో పెట్టుకున్నాడు. మంచి ప్రకాశమానమైనటువంటి ఆ బాణం ఒళ్ళో పెట్టుకోగానే మహర్షులందరూ చూసి నమస్కరిస్తూ ఉంటే ఆ బాణము కాస్త ఒక ఋషి ఆకృతిగా మారిందిట, శిశువు ఆకృతిగా. ఏమిటి స్వరూపం అంటే ఇతడే నా అంశ అయినటువంటి దూర్వాసుడు అని సాక్షాత్ శివుడు చెప్పినట్లుగా మనకు మహాభారతంలో కనబడుతున్న అంశం. అంటే బాణం ఎవరు? నిజానికి విష్ణువు కనబడుతుంది. కానీ అది రుద్రప్రయోగం కనుక రుద్రశక్తి లేకుండా ఎలా ఉంటుంది? మళ్ళీ మనకు హరిహరాత్మక తత్వం కనబడుతున్నది. అతడే దుర్వాసుడు అని శివుడు చెప్పాడు అంటే దుర్వాసుల్లో హరిహరాత్మకమైనటువంటి ఒక తత్వం ఉన్నది అని ప్రస్తావన. పురాణములో ఆ తత్వ సంకేతాలు మనకి ఇస్తూ ఉంటాయి. తర్వాత మనకు మరో కథ ఏం కనబడుతున్నది? అత్రి అనసూయులు పుత్రుడు అయ్యాడని. ఇప్పుడు ఏది ఇందులో స్వీకరించాలంటే 2 స్వీకరించాలి. ఆ ఏ అంశ అయితే అక్కడ ఉన్నదో అదియే అత్రి అనసూయులకు పుత్రుడుగా ఉద్భవించింది అని గ్రహించుకోవలసినటువంటి అంశం అది. కనుక 2 స్వీకరించవలసిందే. ఎందుకంటే ఒక దివ్యత్వం భూమికి అవతరించిందంటే అంతకుముందు లేదని కాదు కదా, అంతకు ముందున్నది వచ్చింది. కనుకనే అంతకు ముందు ఉన్నటువంటి దుర్వాస రూపమైనటువంటి ఆ దేవర్షి స్వరూపం ఏదైతే ఉన్నదో అది రూపంగా వచ్చిందని అన్వయించుకోవాల్సింది. అయితే అత్రి అనసూయుల పుత్రులైన దత్తుల వారికి కూడా ఒక పరంపర మనం చెప్పుకుంటూ ఉంటాం. దత్త పరంపరలో సంప్రదాయబద్ధమైన దత్త పరంపర ఒకటి ఉన్నది. ఇప్పుడు దత్త పరంపరలో అసంప్రదాయ ధోరణులు కూడా కొందరు వాడుతూ ఉన్నారు కలి ప్రభావం చేత. కానీ దత్త పరంపరలో ఒక సంప్రదాయ ధోరణి ఉన్నది మనకి. అది వైదికమైనటువంటి పద్ధతిలో ఉన్నటువంటిది, అవధూత సంప్రదాయానికి చెందినది దత్తోపాసన. అయితే దత్తోపాసనలో ఒక పరంపర ఎలా ఉన్నదో దుర్వాస మహర్షి యొక్క ఉపాసనా పరంపర కూడా ఒకటి ఉండి ఉండవచ్చు అనే సూచనలు మనకి అనేకం కనబడుతున్నాయి. చిత్రం ఏంటంటే దుర్వాస మహర్షికి సంబంధించినటువంటి ఉపాసన ఆయన అనుగ్రహం పొంది విద్యలో, వేదాంత విద్యలో, శ్రీ విద్యలో ఉత్తీర్ణ దశకు వెళ్ళినటువంటి ఘట్టాలు కొన్ని కనబడుతూ ఉన్నాయి. అందుకు దుర్వాస మహర్షి కూడా ఒక ఉపాస్యమైనటువంటి ఈశ్వర స్వరూపమే. కేవలం మహర్షి తేజం మాత్రమే కాకుండా
దూర్వాసుల వారి చరిత్ర మనం చూస్తే ఆయన సర్వలోక సంచారం యథేచ్ఛగా చేసినట్లుగా మనకు అనేక చోట్ల కనబడుతున్నది. అంబరీష్ చరిత్రలో కూడా ఆయన ఈ లోకానికి వెళ్ళాడు, ఆ లోకానికి వెళ్ళాడు అనేటప్పుడు ఆయన పరిగెడుతున్నాడని చూసాం, కానీ ఇన్ని లోకాలకు ఎలా వెళ్ళగలిగాడని ఆలోచించామా? అయితే అంబరీష్ చరిత్రలో మనకు దూర్వాసులు ఏదో తగ్గినట్టు కనబడతారు, కానీ దాని పరమార్థం దానికి ఉన్నది. అక్కడ దూర్వాసులు ఏం తగ్గలేదు, అంబరీషుని గొప్పతనం బయటపడింది. అది ఒక సందర్భం. అంత మాత్రం చేత మహర్షిని మనం తక్కువ చేయరాదు. దూర్వాసుల యొక్క అంశంలో ఆయన క్రోధభట్టారకుడు ఎందుకు అయ్యాడు అనేదాని ఒక అన్వయం చక్కటిది మన పురాణాల్లో కనబడుతున్నది. ఇది అత్రి అనసూయల పుత్రుడుగా దూర్వాసుడు వస్తున్న సమయంలో ఒకడు ఈ సంతానం రాకుండా చేయాలని చెప్పి ఈ అనసూయ అత్రులపై ఒక ప్రయోగాన్ని చేశాట. ఒక కృత్యా ప్రయోగం చేశాడు. అప్పుడు రాబోతున్నటువంటి ఆ మహర్షి రావడమే ఆ కృత్య మీద ఆగ్రహంతో వచ్చి ఆ కృత్యని సంహరించి తాను వ్యక్తమయ్యట. రావడమే తన యొక్క మన్యుశక్తి అయిన క్రోధశక్తిని చూపిస్తూ వచ్చాడు కనుక ఆయనలో ప్రధానంగా బయటికి కనబడుతున్నది క్రోధతత్వం, కానీ దాని వెనకాల ఉన్నటువంటిది అధర్మము యొక్క శిక్షణ. ఆ కారణం చేతనే ఆయన క్రోధభట్టారకుడైన ఒక అద్భుతమైన అన్వయం మనకు కనబడుతున్నది. అయితే ఇప్పుడు మనం ప్రకృతంలో చెప్పుకుంటున్నటువంటి ఆర్యాద్విశతి ఆయన రచించిందేనా? ఇది ఒక ప్రశ్న. వెంటనే మన సాహిత్యకాలను కూర్చోబెట్టామనుకోండి, వాళ్ళు అంటారు ఇది ఫలానా వాడు ఫలానా ఏడీలో ఫలానా బీసీలో రచించాడని చెప్పండి, వాళ్ళు తృప్తి రాదు. కానీ దీని ఒక చక్కని సమన్వయం. అందుకే దత్త పరంపర అనుకున్నట్లుగా దూర్వాసో మహాముని యొక్క పరంపర కూడా ఉండవచ్చు. అది మనకి దూర్వాస మహాముని ఆశ్రమాలని చాలా మనకు కనబడుతున్నాయి నేటికి కూడా. ముఖ్యంగా దక్షిణాది సంప్రదాయాల్లో గోచరిస్తూ ఉంటాయి దూర్వాసుల మహర్షి యొక్క ఆశ్రమాలు. అది ఇప్పటికి మన అరుణాచల ప్రదక్షిణకు కానీ వెళ్ళినట్లయితే ఒకానొక చోట దూర్వాస మహర్షి యొక్క ఆలయం ఉంది. అక్కడ ఇప్పటికీ అనేక మంది వైరాగ్యవంతులు దాన్ని ఆశ్రయించుకుని ఉంటారు. అది ఒక ఆశ్రమంలా కనిపిస్తూ ఉంటుంది. ఊరికైనా ప్రదక్షిణలో వెళ్ళేవారు గమనించకపోవచ్చు, కానీ దూర్వాస మహర్షి విగ్రహం కూడా అందులో ఉన్నది. అంటే అరుణాచల ప్రాంతంలో దూర్వాస మహర్షి యొక్క తపోభూమి ఏదో ఉన్నది. అయితే చారిత్రకంగా దూర్వాస మహర్షి యొక్క ప్రశస్తి ఒక అద్భుతమైన పౌరాణిక అంశంగా ఉపాసనాపరంగా చెప్పబడుతున్నటువంటి ఒక ఇతివృత్తం ఉన్నది. అది కూడా గ్రాహ్యంగా కనబడుతుంది. అదేమిటంటే పాండ్య దేశంలో సంతానరహితులైనటువంటి ఒక బ్రాహ్మణ దంపతులు అమ్మవారు ఆరాధన చేస్తూ క్షేత్ర సేవనం చేసుకుంటూ వెళుతూ ఉండగా ఒకానొక అరణ్య ప్రాంతానికి చేరుకున్నట్టు ఆ దంపతులు. ఆ చేరుకునేటప్పుడు అక్కడ ఒక పెద్ద అరటి తోట కనబడింది. ఈ అరటి తోటను ఆ దంపతులు చూశారు. చిత్రం ఏంటంటే అరటి తోట చిన్నాభిన్నమైనట్లుగా అక్కడక్కడ పడున్నాయట. అందులో అరటి మానులన్నీ పడున్నాయి. అందులో ఎక్కడా చూడనంత ఒక పెద్ద విస్తారమైన అరటి దుంగ కనబడింది వారికి. ఈ దంపతులు కుతూహలం కలిగి ఇంత విస్తారమైనటువంటి అరటిని మనం ఎక్కడ చూడలేదు అని వాళ్ళిద్దరికీ కుతూహలం కలిగి దాని యొక్క దొన్నెల్ని వలవడం మొదలుపెట్టారట. అలా వలుస్తూ ఉంటే లోపల ఒక బాలుడు గోచరించాట ఆశ్చర్యకరంగా. వెంటనే వాళ్ళు ఉభయులు ఆ బాలుడేమిటా అని చూస్తుంటే అతడు దండకమండలములన్నీ ధరించి ఏ సమాధినిష్ఠుడైన యోగో వల్మీకంలో ఉన్నట్లుగా అందులో ఉన్నాడండి ఆయన. ఆశ్చర్యకరమైన అంశం. మహాత్ములు ఎలా ప్రకటింపబడతారో మనకేం తెలుస్తుంది? ఒక్కసారి ఆయన లేచి నిలబడ్డాడు. వెంటనే వీరికి కనుల ఆనందాశ్రువులు దిగ్భ్రాంతి అన్నీ కలిగే. ఎవరి మహాత్ముని ఏమిటి మనం చేసింది? ఒక తపోనిష్ఠుడైన వాని యొక్క సమాధిని చెదరగొట్టేమా, లేక అందులో ఉన్నవాడు ప్రకటింపబడ్డానికి మనకు ప్రేరణ కల్పించాడా? ఏమిటో వాళ్ళు తెలియక కుతూహలము కాస్త ఇప్పుడు ఒక అద్భుతమైన సాక్షాత్కారం కలగగానే వాళ్ళు ఆశ్చర్యంతో నమస్కారం చేస్తూ ఉండిపోయారు. ఏం ప్రశ్నించాలో తెలియలేదు. పిల్లవాడు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నట్ట. అక్కడికి ఆ సమయంలో ఒక తపస్వి వచ్చి, మహాత్మా మీరెవరో తెలియజేయండి. వీరు అపచారం చేశారా, లేక మీ ప్రేరణయో తెలియక దుఃఖపడుతున్నారు, వారి దుఃఖాన్ని తొలగించండి, మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అనగానే ఆయన ముందుకు నడుస్తూ వెళుతూ అక్కడ ఒక ఆశ్రమం కనబడింది. ఆ అరుగు మీద నిలబడి ఈ లోపల వాడిని ఇక్కడికి వచ్చానన్నట్టండి. ఆ లోపల ఏమిటి అంటే అది దుర్వాస మహాముని యొక్క ఆశ్రమం, అతను వ్యక్తమయ్యాడు అని. అలా వ్యక్తమైన స్వరూపం తర్వాత సంచరిస్తూ అమ్మవారి యొక్క ఉపాసనా విధానాన్ని వాటిని అందించుతూ రచించినటువంటి గ్రంథరాజమే ఆర్యాద్విశతి అని చెప్పబడుతున్నటువంటి ఒకనొక ఇతివృత్తం మనకి. అయితే ఆర్యాద్విశతికి సంస్కృతంలో ఒక భాష్యం ఉన్నది. దాన్ని రచించినటువంటి వారు శ్రీమద్ అమృత వాగ్భవులు. బహుశా దీక్షానామం కావచ్చు, కానీ ఇదే లభిస్తున్నది. శ్రీమద్ అమృత వాగ్భవులు అనేటువంటి వారు. వీరు ఎక్కడి వారంటే జమ్మూ కాశ్మీర్, అంటే కాశ్మీర్ దేశమే. కాశ్మీర్ దేశంలో జమ్మూ సంస్థానానికి చెందినటువంటి రణబీర్ సంస్కృత కేంద్రీయ విద్యాపీఠం, సంస్కృత విద్యాపీఠం, దానిలో మహాపండితులు వారు. అంటే కొన్ని దశాబ్దాల క్రితం మహాత్ములే ఆయన భాష్యం రచించారు. ఈ భాష్య రచనకు ముందు ఆయన కొంతకాలం దుర్వాస మహాముని ఉపాసన చేశారట. తన స్వానుభవం రాసుకుంటారు.
ఆ ఉపాసనకి ఫలంగా దూర్వాస మహాముని నాకు సాక్షాత్కరించారు, ఆయన అనుగ్రహించారు, దానివల్ల నేను రాయగలిగానని సాక్షాత్కార అనుభవం కూడా రాశారు ఆయన. ఉపాసకులు అసత్యాలు చెప్పరు కదా, అసత్యం చెప్తే ఉపాసకుడు అవుతాడా, సిద్ధొస్తుందా? అందుకు ఆయనకు దూర్వాస మహాముని సాక్షాత్కారమైంది శ్రీమద్ అమృత వాగ్భవులు అనేటువంటి మహాత్ములకి. ఆయన ఈ ఆర్యాద్విశతికి చక్కటి భాష్యం రచించినటువంటి వారు. అయితే దీనికి నిజానికి మహానుభావుడు దూర్వాస మహర్షి పేరు పెట్టింది మాత్రం స్తవరత్నము అని. అందుకే దీనికి లలితా స్తవరత్నము అని పేరున్నది, నామాంతరం. లలితాదేవి యొక్క స్తోత్ర శ్రేష్టము స్తవరత్నము అని. ఇది నిజానికి శ్రద్ధగా భావనాత్మకంగా కానీ పారాయణ చేసుకున్నట్లయితే ఒక మహాశ్రీచక్ర ఉపాసన చేసిన అనుభూతి కలుగుతుంది, ఇందులో ఏమీ సందేహం లేదు. అయితే భావనాత్మకంగా అనే దాని కింద అండర్లైన్ చేసుకోవాల్సినదే, కేవలం జడీభూతంగా చెప్పడమే కాకుండా దీనికి ఉన్న శక్తి. అయితే చదువుతూ ఉన్నప్పుడు వినబడే శబ్దజాలాల్లోనే అద్భుతమైనటువంటి కవిత్వం కనబడుతుంది. శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు, మాధుర్యం అంతా ఇంత కాదు, అంత రమ్యమైనటువంటి రచన ఇందులో మనకు కనబడుతుంటుంది. అందుకే ఇది కానీ పఠనం చేస్తే బుద్ధిశక్తి పెరుగుతుందని, అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని ఫలశ్రుతిగా చెప్తారు. అనేక మంది దీని పారాయణతో అటువంటి ఫలితాలు పొందారు కూడా. అందుకు ఇప్పటివరకు కర్త ఎవరో చెప్పుకున్నాం, ఆయన రచించినటువంటి ఇప్పుడు ఈ ద్విశతి యొక్క విశేషం తెలుసుకోవాలి. ద్విశతి అంటే 200 అని అర్థం. ఆర్య ద్విశతి. ఆర్య అంటే అమ్మవారు, అమ్మవారికి సంబంధించిన పేరు ఆర్య. ఆర్య అంటే పరమ పూజ్యురాలు అని అర్థం. లోకంలో ఆవిడ కంటే పరమ పూజ్యురాలు ఎవరుంటారు? దేవర్షిగణ సంఘాతస్తూయమానాత్మ వైభవ, అందరి చేత కూడా పూజింపబడేటువంటి తల్లి ఆవిడ, జగదారాధ్య. అందుకే ఆర్య అంటే అమ్మవారే. చిత్రం ఏంటంటే ఛందస్సు పేరు కూడా ఆర్య, ఆర్యా ఛందస్సులో రచింపబడింది. ఆర్యా ఛందస్సుకి వైదిక ఛందస్సు అంటారు దీన్ని. దీని వైదిక మూలాలు కూడా అనేక మంది పరిశోధకులు తీసి చూపించారు. అందుకే ఆర్యా ఛందస్సు చాలా విశేషం. ఈ ఆర్యా ఛందస్సు అత్యంత ప్రాచీనమైనటువంటిది. మనం గతంలో మూక పంచశతి చెప్పుకున్నాం. మూక కవి పంచశతిలో మొదటి 100 కూడా ఆర్యావృత్తముల్లోనే స్వీకరించారు. చిత్రం ఏంటంటే మూక కవి ఆర్యా శతకం చదువుతూ తర్వాతి చదివితే ఇందులో భావాలన్నీ అందులో కనబడతాయి, ఇందులో పదజాలాలు కూడా అందులో కనబడతాయి, శైలంతా కనబడుతుంది. అంటే మూక కవిపై కూడా దీని యొక్క ప్రభావం ఉంది అని తెలుస్తున్నది. అలాగే ఆదిశంకర భగవత్పాదుల వారు రచించిన అంబా స్తోత్రములు అనేకం మనకున్నాయి. అందులో విశేషంగా సౌందర్యలహరి, ఆనందలహరి ఇత్యాదులు. వీటన్నిట్లో భావాల్లో కానీ పదాల వ్యక్తీకరణలో కానీ ద్విశతి యొక్క ప్రభావం కనబడుతూ ఉంటుంది. మొత్తానికి తదనంతరంగా వచ్చిన ఉపాసకులందరిపై కూడాను దూర్వాస మహర్షి యొక్క ప్రభావం ఉన్నది. అందుకే దూర్వాసుల వారు శ్రీ విద్యాశాస్త్రంలో అత్యంత ఉపాసనలో గరిమ పొందినటువంటి మహాత్ములు. అంతేకాదు శ్రీ విద్యకి 12 గురువులు ఉన్నారు, 12 మంది. మనకు మను విద్య, చంద్ర విద్య ఇలా చెప్పినట్లుగా 12 విద్యలు ఉన్నాయట శ్రీ విద్యలో. లోపాముద్రా విద్య, దీన్ని హాది విద్య అంటారు. అలాగే కాది విద్య, ఇది కామ విద్య అని చెప్పబడుతుంది. ఇంకా సాది విద్య, ఇలా చాలా విద్యలు, మొత్తం 12 విద్యలు ఇవి. ఈ 12 విద్యలో ఒకటి సుబ్రహ్మణ్య విద్య, ఒకటి మను విద్య, ఒకటి చంద్ర విద్య, ఒకటి కుబేర విద్య, ఒకటి శివ విద్య, ఇలా రకరకాలు చెప్పబడుతుంటాయి. అందులో ఒకటి దూర్వాస విద్య. అంటే మొత్తం దేవతల సరసనున్నాడు ఈ మహానుభావుడు దూర్వాస మహర్షి. ఆ పరంపరలో అంటే అమ్మవారి ఉపాసనలో అంత విశిష్టమైన స్థానం ఇతనికి. అంతేకాదు ఈ మహానుభావుడికి ఆడ తర్వాత మూక కవికు మరొక అనుబంధం ఉన్నది. గతంలో మనం చెప్పుకున్నాం, ఈయనే మూక కవిగా అవతరించాడు అన్న విషయం అత్యంత ప్రాచీనమైనటువంటి కామాక్షి విలాసం అనబడే పురాణ గ్రంథంలో ఉన్నది మనకు. అది ఆశ్చర్యం. అందుకు దూర్వాసునికి మూక కవికి అనుబంధం ఏంటంటే తదంశయే అని. ఎందుకంటే కాంచీపురంలో అమ్మవారు తాను నెలకొని ఉన్న వెంటనే ఏ విధమైన ఆరాధన అక్కడ సాగాలి అని దేవతలందరూ ప్రశ్నిస్తే, నన్ను ఆరాధించాలంటే శివుడికి తప్ప ఇంకొకరికి సాధ్యం కాదని చెప్పింది ఆ తల్లి. అందుకు అమ్మవారి ఆరాధనకి 2 యోగ్యతలు చెప్పారు. అయితే శివాంశ అయినా ఉండాలి, లేదా చరమజన్మ అయినా ఉండాలి అని చెప్పారండి. ఇది విశేషమైన అంశం. వాడికి ఆఖరి జన్మ అయితేనే అమ్మవారిని ఆరాధించాలని బుద్ధి పుడుతుందట, లేదా శివాంశ సంభూతులైతేనే ఆరాధించగలడు అని 2 వివరణలు ఉన్నాయి. అయితే ఆఖరి జన్మైన వాడికి శివానుగ్రహం లభిస్తే వాడు ఆరాధించగలడు. అది అంతలో అమ్మ విద్యకు గురువు శివుడేగా, అమ్మ ఏ విద్యకైనా ఆయనే గురువు. అందుకే దక్షిణామూర్తి రూపిణి అయినది శ్రీ విద్య, దక్షిణామూర్తి ఉపాసించి అందించినటువంటి విద్య కదా. అందుకు సాక్షాత్ శివస్వరూపుడైనటువంటి దూర్వాసుల వారి వచ్చి అక్కడ పూజాక్రమాన్ని ఏర్పాటు చేస్తారని అమ్మవారు చెప్పడంతో దూర్వాస మహర్షి కొందరు శిష్యులతో అక్కడికి చేరుకున్నారాయన. ఆ శిష్యులకు కూడా ఋషి పరంపర ఉంది. ఒక్కొక్క ఋషి సంప్రదాయానికి చెందినవారు ఒక్కొక్కరు. అక్కడ అమ్మవారు ఆరాధనా పద్ధతిని ఏర్పాటు చేసినవాడు దూర్వాసుల వారు. ఇది ఏనాటి యుగాల నాటి కథో అది ఇక్కడ. అప్పుడు ఇంకా శంకర భగవత్పాదుల వారు ఎవ్వరూ రాలేదు. అందుకే కామకోటిక అన్నప్పుడు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటది. అది శక్తిపీఠం. ఆ శక్తిపీఠంలో అమ్మవారు
ఆ అమ్మవారి ఆరాధన పద్ధతి అంతా కూడా ఏర్పాటు చేసినటువంటి వారు దుర్వాస మహర్షి. ఆయన 6 శిష్యులకు కూడా దీని యొక్క పద్ధతులు ఏర్పాటు చేసి అక్కడ ఆ క్రమంలో అర్చన జరగాలి అని నిర్ధారణ చేశారు. ఆయన నిర్దేశించిన గ్రంథం పేరు కూడా సౌభాగ్య చింతామణి అనబడేటువంటి ఆగమ గ్రంథం. అది దాని ప్రకారంగా ఆరాధన విధానం అంతా ఉంటుంది. అంటే అమ్మవారి యొక్క పూజా కల్పాన్ని కూడా, అర్చనా విధానాన్ని కూడా, ఒక ఆగమాన్ని అందించిన వాడు కూడా దుర్వాస మహర్షి. అందుకే దుర్వాసుడు ఒక శ్రీ విద్యా ఉపాసనా సాంప్రదాయానికి ప్రవర్తకుడు. ఇది తెలుసుకోవాల్సింది. ఆయన పెట్టిన పరంపర ప్రకారంగానే ఆ కామాక్షీదేవి ఆరాధింపబడుతున్నది. అందుకు ఇందులో ప్రధాన దేవత అయినటువంటిది కామాక్షి, కామదాయిని. మళ్ళీ లలితా శాస్త్రంలో కూడా అమ్మవారి నామం కామాక్షి అనే చిదగ్నికుండం నుంచి వచ్చిన తల్లికి ఆ నామే మనకు కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు శివ, శివశక్త్యైక్య రూపిణి ఇలా నామాలు కనబడ్డా, శివ కామేశ్వరాంకస్త, శివ స్వాధీన వల్లభ నామములు కనబడ్డా, శివ అనేది శివునికి అభిన్నురాలు అని చెప్పినటువంటి అర్థంగా కనబడుతున్న అమ్మవారి నామం ఏంటంటే సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని. అందుకు కామాక్షి అనే నామమే ఒక మహామంత్రం. అటువంటి ఆ తల్లి యొక్క ఆరాధనకు సంబంధించినటువంటి విద్యనిచ్చినవాడు మహానుభావుడు దుర్వాస మహర్షి. అక్కడ ఆ విధంగా ఆగమంలో అందించినటువంటివంతా సాంకేతిక వివరాలతో ఉంటాయి. మంత్ర సంకేత, పూజా సంకేత, యంత్ర సంకేత ఇత్యాది రహస్యములు ఆ గ్రంథంలో ఉంటాయి. అయితే అందరూ పారాయణ చేసి పఠించి తరించిపోవడం కోసం అంత క్లిష్టమైనటువంటి గహనమైనటువంటి సంకేతాలన్నింటినీ కూడా ఒక రమ్యమైన ఛందస్సులో ఒక శ్లోక రూపంతో అందించారు ఆర్యాద్విషతిలో. ఇదొక విశేషం. ఇప్పటికే మన కల్పగ్రంథమే కాకుండా ఆయన రచించిన స్తోత్ర గ్రంథం వచ్చింది. ఇది కాకుండా అమ్మవారిపై ఆయన రచించిన మరొక అద్భుతమైన గ్రంథం దేవీ మహిమ్న స్తుతి. దీనికి త్రిపురా మహిమ్న స్తుతి అని అంటారు. క్లుప్తంగా ఏదో మరొక శంకర మఠంలోనే దీని గురించి ఒక అరగంట చెప్పగా కొంతమంది విని ఉంటారు, ప్రస్తావన చేసుకున్నాం. కానీ అదొక విశేషం. మొత్తం దానిలో 60 శ్లోకాలు సుమారుగా ఉంటాయి. అదొక అద్భుతమైన గ్రంథం అది దేవీ మహిమ్న స్తుతి. అది కూడా విశ్లేషణ చేసుకుంటూ చెప్తూ ఉంటే ఒక అపారమైనటువంటి విషయములు మనకి దానిలో బయటపడతాయి. అమ్మవారి భక్తులు అవశ్యం తెలుసుకోవాల్సిన అంశములండి ఇవన్నీ కూడా. తద్వారా వారి సాధన బలమవడమే కాకుండా వారి సాధన దశలో భావన బలమవుతుంది. భవానీ భావనాగమ్య అని అమ్మవారి అనుగ్రహం మనకు లభిస్తున్నది. అందుకు భావన బలం కావడం కోసం వీరి యొక్క రచనలు మనకు కావాలి. పైగా సాక్షాత్ దూర్వాసులు వారి నోటంటే పలికిన వంటి శివవాక్యములే, మరొకటి ఏమి ఉంటాయా? అందుకు ఇందులో ప్రతి అక్షరము మంత్రమే, సామాన్యమైన అంశం కాదు ఇది. ఆ దేవీ మహిమ్న స్తుతి ఒకటి, ఆర్యాద్విషతి ఒకటి, 2 వచ్చాయి. ఇది కాక మరొక అద్భుతమైన గ్రంథం ఉన్నది, అది త్రిపురా మహిమ్న స్తుతి. 140 శ్లోకాలండి. నిజంగా చూస్తూ ఉంటే మనం శ్రవణానికి తేలికపాటి విషయాలకి పరిమితమైపోయి అదే చాలు అనుకుంటున్నాం. గట్టిదేదైనా లోతు చెప్తే అబ్బో అనే స్థితికి ఉన్నాం. కానీ గ్రహించగలిగే శ్రోతలు దొరకాలే కానీ ఆనందంగా చెప్పుకుని మురిసిపోవడానికి ఎన్ని విషయాలు ఉన్నాయో మనకి ఋషులు ఎంత ఇచ్చారో చూడండి ఇక్కడ. అటు దేవీ మహిమ్న స్తుతి అదొక విషయం, దానికి తోడు పరశంభు మహిమ్న స్తుతి. ఎన్ని రహస్యాలు కనబడతాయో, ఎన్ని విశేషాలు చెప్తాడు. ఈ పరశంభు అంటే ఏమిటో అనేది చాలా ఆశ్చర్యకరమైన అంశం. అదొక చిత్రమైన అంశం. అయితే ఇవన్నీ కూడా వేద ప్రామాణ్యాన్ని స్వీకరించిన ఆగమాల ప్రకారంగా వచ్చాయి గనక ఇది ఉపాసనకి క్రమంగా ఉపనిషత్ జ్ఞానానికి సహకరించేటువంటి గ్రంథములే. ఎందుకంటే రచించిన వాడు గొప్ప జ్ఞాని, అది మర్చిపోరాదు. ఇలా 3 గ్రంథములు ఆయన ప్రసిద్ధిగా మనకు లభిస్తూ ఉన్నవి. ఇప్పుడు ఆర్యాద్విషతిలో ప్రవేశిస్తున్నాం. అయితే దూర్వాస మహర్షి, దుర్వాసో మహర్షి, వీటి గురించి కొంచెం ప్రస్తావన చేసి ఏమిటయ్యా దుర్వాసుల వారా ఏదనుకున్నా పర్వాలేదని చెప్పాలి. దూర్వాస అనే నామం గురించి ఒక పురాణంలో కథ చెప్పారు. ఇది మనకి గోపాలతాపని ఉపనిషత్తులో కూడా ఈ విషయం మనకు వస్తుంది. గర్గ సంహితలో కూడా ఈ కథ వస్తున్నది. అక్కడ కథా విషయం చెప్పంగానే దూర్వాస పేరు గురించి చెప్పేటప్పుడు దూర్వారసం మాత్రమే పానం చేస్తూ తపస్సు చేయడం చేత దూర్వాసో మహర్షి అని పేరు వచ్చిందని ప్రస్తావన చేశారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క నియమంతో తపస్సు చేస్తారు. కొందరు నీవారముష్టింపచులు, కొందరు వాయుభక్షకులు, కొందరు శిలోంచ ప్రక్రముల్ తాపసులు అని ఒక్కొక్కరు ఒక్కొక్క తాపస నియమాలు తీసుకుంటూ ఉంటారు. శిలాభక్షణ ఒకటి ఉంది. శిల అంటే రాళ్ళు తిన్నాడు కాదు, అదొక పద్ధతి. వాయుభక్షణం ఒకటి ఉంది, నోరు తెరిచి గాలి పీల్చాడనా, అదొక పద్ధతి. అలాగే దూర్వాసరసాన్ని మాత్రమే స్వీకరించి ఒక తపస్సును ఆచరించిన మహానుభావుడు కనుక ఆయన శరీరం ఎలా ఉంటుందో కూడా వర్ణించారు. అక్కడ అత్యంత సన్నగా ఉంటుందట చూడ్డానికి. దుర్వారస పానం చేత మాత్రమే సాధన చేసి ఒక శుష్కీభూతుల్లా కనబడుతుంటట. అది నిజానికి వపుకృషత్వం వదనే ప్రసన్నత అని తపస్సిద్ధ లక్షణాల్లో ఒక గొప్ప విషయం అది. అందుకు దూర్వాస అని వచ్చింది అని కొందరు వ్యవహారం చెప్పారు. ఎన్ని చర్చలు జరిగాయో దూర్వాస గురించి. సరే, దుర్వాస అని తీసుకున్న వాసస్సు అంటే వస్త్రం.
అందుకు దుర్వాసుడు అంటే అర్థం ఏంటంటే గొప్ప విషయం చెప్పారు ఇక్కడ. మామూలుగా అయితే దుర్వాస అన్నప్పుడు ఆయన దుర్వాసములు అనగా సరి అయిన వస్త్రములు లేకుండా ఉండేవాడు అని ఒక అర్థం చెప్పారు. మరి అవధూత సంప్రదాయం దత్తాత్రేయుల వరకు ఉన్నట్లే ఈయన దగ్గర వ్యాఖ్యానం అని తీసుకోవచ్చు. అంతేకాదు వాసస్సు అనే మాట వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి అంటే ఈ శరీరాన్ని ఒక వాసస్సుగానే తీసుకుంటూ దీనిని గొప్ప సూగా కాకుండా దూహుగా స్వీకరించి దీన్ని ఎవడైతే పక్కన పెట్టాడో దేహాత్మ భ్రాంతి లేనివాడే దుర్వాసుడు అని అన్వయం చెప్పుకోవచ్చు మనం. అంతేకాదు ఇంకొక అర్థంలో దుశ్శాసన దుశ్శాలువ. మొన్న ఒక ఆయన అన్నాడు, ఒక పెద్ద తాత్విక ప్రవచనానికి వెళ్ళినప్పుడు ఒక డౌట్ అండి అన్నాడు. ఏంటంటే దుశ్శాలువ అంటే ఏమిటండి? ఇదే ఆ ప్రశ్న. ఎక్కడ ఏం అడుగుతున్నాడో తెలియదు. సరే ఇది ఇక్కడ పనికొచ్చింది. కనీసం దుశ్శాలువ అని కొందరు అంటూ ఉంటారు. దుశ్శాలువ దుర్వాసం ఏమిటో ఉండుంటుంది దీనికి. దుశ్శాలువ దుహు అంటే ఇతరులు ఎదుర్కొనలేది లేనిది అని అర్థం. మరి దుశ్శాలువని ఎందుకు చెప్పారంటే చలి కానీ మరేది కానీ దాని మీద దాడి చేయకుండా కాపాడుతుంది కనుక దుశ్శాలువ అనుకోవచ్చు. కనీసం దుర్వాసుడు అర్థం కాకపోయినా దుశ్శాలువ అర్థమైందని తృప్తిపడితే నేనేం చేయలేదు. దుర్వాసుడు అనేదాన్ని మరొకటి చెప్పుకోవచ్చు. దుశ్శాసన దుర్భేద్య ఇలాంటి శబ్దాలలాగా దుర్వాస అనేది అర్థం చేసుకోవాలంటే దుహు శబ్దం ఎప్పుడు అసాధ్యము అనే మాటలో వాడుతుంటారు. కానీ దుశ్శాసన అంటే చెడ్డవాడిని కాదు. అలాంటి పేర్లు గాంధారైనా సరే అలాంటి పేర్లు పెడతారు ఎక్కడైనా. దుర్యోధనుడు దుశ్శాసనుడని వాటిలో కూడా మంచి అర్థములు ఉన్నాయి. ఎవరూ ఎదుర్కోలేని శాసనం కలవాడు దుశ్శాసనుడు. పేరుకు అర్థం మంచిదేనండి, చేసిన పని చెడ్డది కావచ్చు. వాడి పని బట్టే పేరుకు మనం చెడ్డ అర్థం తీసుకుంటున్నాం కనుక దుశ్శాసనుడు గొప్ప మాట ఉన్నది. అలాగే ఇక్కడ మనం దుర్వాస అనే శబ్దంకి ఇంకో అర్థం చేసుకోవచ్చు. వాసం అంటే ఉనికి. ఎవరి ఉనికి ఇతరులు తెలుసుకోలేరో, ఇతరులు గ్రహించడానికి సాధ్యము కాదో అతడు దుర్వాసుడు. ఇది గొప్పమైన అర్థం. అతడు ఉనికి అటువంటిది. ఎందుకంటే ఆత్మ యొక్క ఉనికి ఇదే అని ఎవరు నిర్దేశించలేరు. ఆత్మాభిన్నుడైనటువంటి వాడు అతడు. నీ ఉనికి ఎక్కడరా అని అడిగితే ఎక్కడ కాదు అని అంటాడు ఆయన. సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మమనే నేననే స్థితిలో ఉన్నవాడికి ఇది ఉనికి అని ఎవడు నిర్దేశించి చెప్పగలడు? అందుకే ఆయన బ్రహ్మజ్ఞుడు అనే భావమే దుర్వాస శబ్దంలో దాగినటువంటి ప్రధానమైన అర్థం. ఇన్ని రకాల అర్థాలు ఆ మహాత్ముని యొక్క నామానికి చెప్పుకుని, స్వామి ఈ నామాలకి అర్థాలు చెప్పించావు నువ్వే, నీ పాదాలకు నమస్కారమని శ్రీ దుర్వాససే నమః నమస్కారం చేసుకుందాం ఆ మహాత్మునికి. అయితే ఈ చిత్రం ఏంటంటే దుర్వాసుని గురించి శృంగగిరి పీఠంలో చెప్పుకోవడం ఏంటా అని ఆలోచిస్తే ఒక అద్భుతమైన చమత్కారమైన అంశాన్ని గురుదేవులు శ్రీ శంకర శర్మ గారి వారు స్ఫురణలోకి తీసుకొచ్చారు. చాలా చక్కటి విషయాన్ని. అదేమిటంటే శంకర భగవత్పాదుల వారు ఉభయ భారతి కథ తెలుసు కదా, మండన మిశ్రుని జయించిన తర్వాత ఉభయ భారతీదేవి సరస్వతీదేవి అంశతో వచ్చింది. ఇదిగో ఈయన నీకు అప్పచెప్పడం కోసమే ఉన్నాను, ఇంకా నేను నా ధామానికి నేను వెళ్ళిపోతాను అన్నదిట. అంటే అమ్మా నువ్వు ఉండాలి, ఎందుకంటే ఆరాధ్య సారథవైన నువ్వు ఉంటేనే బ్రహ్మ విద్యాస్వరూపిణివైన నీ యొక్క అసలు విషయాన్ని వ్యాప్తి చేయగలను. నీ అనుగ్రహం లేకపోతే ఎలాగమ్మా? కానీ ఆరాధ్య సారథగా నువ్వు అనుగ్రహించాలి, నేను స్థాపించబోయే పీఠాల్లో నువ్వు ఆరాధన పొందాలి అని ప్రార్థన చేస్తే సరే అని ఉన్నదిట ఆ తల్లి. నిజానికి ఆవిడ ఎందుకు వచ్చిందో పని అయిపోయింది. శంకరుల యొక్క అభ్యర్థన కోసం ఉండిపోయిందండి. దేవతలు పాపం ఏదో వరమో శాపమో దిగినప్పటికి కూడా మహాత్ముల అభ్యర్థన కోసం మన కోసం ఉండిపోతారు. అలా ఉండిపోయింది. అది అక్కడెక్కడో సర్వజ్ఞపీఠం దగ్గర ఆ సరస్వతీదేవి అనుగ్రహించింది. ఆ తల్లి శృంగగిరిలో ఈయన అభ్యర్థన మేరకు శారదాదేవిగా వెలిసి ఉన్నది. అయితే అమ్మవారు మండనమిశ్రుడు బ్రహ్మాంశే కదా. మరి అప్పుడు ఉభయభారత్ ఎవరయ్యా అంటే దుర్వాస మహర్షి యొక్క ఒకానొక శాపము చేత దిగిందిట ఆ తల్లి. ఇక్కడ చూడండి, ఇక్కడ భూమి ఎందు దిగింది ఆవిడ. ఆ దిగిన తర్వాత దుర్వాస మహర్షి శపిస్తే కిందకి దిగింది. ఆయన ఆవిడ శివుడేగా, శివుడు శపిస్తే కిందకి దిగింది, శివుడు ప్రార్థిస్తే ఉండిపోయిందండి ఆ తల్లి. చూడండి ఇక్కడ శివుడు ప్రార్థిస్తే అంటే ఆదిశంకర భగవత్పాలు ప్రార్థిస్తూ ఉండిపోయింది. మొత్తానికి శివుడు ఒక వ్యూహం పన్నాడు, శపించి కిందకి దింపాడు, ప్రార్థించి మన కోసం నిలిపేశాడు. మొత్తానికి శివుడు దూర్వాస రూపంగా మనకు శారదాదేవిని అనుగ్రహించాడు. ఆ తల్లిని అక్కడ పెడితేనే శంకరుల వారు ఆ తల్లిని ఆధారంగా తీసుకుని అధ్యయన సారథని మనకిచ్చారు. ఆరాధ్య సారథని శృంగగిరిలో ప్రతిష్ఠించారు. అధ్యయనం చేసి తరించవలసినటువంటి ప్రస్థానత్రయాదుల్ని మనకు అనుగ్రహించారు. ఇదంతా శారదాస్వరూపమే. అందుకే దుర్వాస మహర్షి రచించిన ఆర్యాద్విశతి శృంగగిరి పీఠంలో చెప్పుకోవడమే అన్ని విధాల ఔచిత్యం అనిపిస్తున్నది. చాలా చక్కటి అంశం. వారు ఆ ప్రస్తావన చేసిన వెంటనే స్ఫురణకొచ్చి అందించుకున్నటువంటి ఈ అంశం ఇది. అయితే ఇప్పుడు ఆర్యాద్విశలో మనం ప్రవేశిస్తున్నాం. ఇంతవరకు దూర్వాస మహర్షి గొప్పతనం చెప్పుకున్నాం, వారికి శ్రీ విద్యకు ఉన్న అనుబంధం కూడా చెప్పుకోవడం జరిగింది. మొత్తానికి శ్రీ విద్యా గ్రంథం ఇది మామూలుగా ఏదో స్తోత్రాలు సరదాగా చదువుకునేది మాత్రం కాదు. ముందే అసలు ఆర్యాద్విశ అంటే ఏమిటండి ఏదో అనుకుని వచ్చిన వాళ్ళకి
నిజంగా ఏదో అనే భావమే మిగులుతుంది. ఎందుకంటే అంత అద్భుతమైన విషయం దీనిలో కనబడుతున్నది. సామాన్య అంశం కాదు ఇది. 200 శ్లోకాల్లో ఆయన వర్ణించిన దేనిని అంటే వర్ణించినది శ్రీమన్నగర వర్ణన. ప్రధానమైన విషయం శ్రీమన్నగరం. శ్రీమన్నగరం అనగానే మన లలితా శాస్త్రంతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళకి శ్రీమన్నగర నాయిక అని. అమ్మవారి లోకమేది? ఇద్దరు 2 మాటలు వినబడ్డాయి. శ్రీమన్నగరం, మణిద్వీపం. ఏదో ఒకటి 2 లోకాలు ఉంటాయా? మణిద్వీపమే, సందేహం లేదు. కానీ మణిద్వీపవాసినటువంటి ఆ తల్లి దిగి వచ్చింది దేనికోసం? భండాసుర సంహారం కోసం. ఒక దివ్య భూమికల్లో దిగింది. భూమి ఎందని చెప్పడానికి లేదు. దివ్య భూమికల్లో ఆయన పరశంభువు ఆచార్యుడిగా ఉంటూ ఆయనే చేసినటువంటి మహాయాగంలో చిదగ్ని కుండల్లోంచి అమ్మవారు ఉద్భవించారు. ఆ ఉద్భవించిన తర్వాత భండాసుర సంహారం కోసం ఆవిడ ఉద్భవించారు కనుక ఆ తల్లికి ఒక నగర నిర్మాణం చేయాలని బ్రహ్మగారు సంకల్పన చేశారు. అయితే ఇప్పుడు ఏం చేయాలి అంటే ముందు కౌంటర్ పార్ట్ ప్రత్యర్థికి ఏ నగరం ఉందో ఆలోచించారు. ప్రత్యర్థి ఎవరు? భండాసురుడు. వాడుకో మంచి నగరం ఉందండి, శూన్యక పట్టణం. ఆ పేరు ఎంత బాగుందో చూడండి. మరి ప్రత్యర్థి వాడైనప్పుడు అమ్మవారికో నగరం ఉండాలి కదా. ఆ నగరం ఏం చేయాలా అంటే విశ్వకర్మని పిలిపించారు. ఎందుకంటే దేవశిల్పి తప్ప మానవ శిల్పులు ఎవరు లాభం లేదు. దేవశిల్పిని పిలిపించారు. దేవశిల్పిని పిలిపించి ఇప్పటికిప్పుడు నువ్వు అమ్మవారికో నగరం ఏర్పాటు చేయు అన్నాడు. అప్పుడు ఆయన 16 నగరాలు ఏర్పాటు చేశాట. 16 నగరాలు ఒక్కలాగా ఉంటాయి, ఒక్కడ పట్టుకునే చాలు మనకి. ఎక్కడ ఏర్పాటు చేశారంటే మేరు పర్వతంలో మధ్య శిఖరం పైన అద్భుతమైన శ్రీమన్నగరం నిర్మాణం చేశాడు. నిర్మాణం చేసేటప్పటికి ఆయనకో నమూనా ఉండాలి కదండి. ఏదో అడ్డదిడ్డంగా చేస్తే అలాగా. ఎవరైనా పెద్దలు మనకి దగ్గరకు వచ్చేటప్పుడు, ఉదాహరణకి భారతీ తీర్థస్వామి వారే హైదరాబాద్ నగరానికి వచ్చారంటే మనం ఎలా చేయాలి? శృంగేరిలో ఎలా ఉందో అలాగే ఏర్పాటు చేయాలి అనుకుంటామా లేదా? ఆయనకి ఇక్కడెక్కడ ఇబ్బంది పడకూడదు, శృంగగిరిలో ఎలా ఉన్నారో అలాగే ఉండాలి అని అనుకుంటాం. అలాగే అమ్మవారు ఇక్కడికి వచ్చారంటే అమ్మవారి అసలు ఊరు ఎలా ఉందో అలాంటిదే నిర్మాణం చేయాలనుకున్నట్టు ఎవరు? విశ్వకర్మ. మనలాంటి వాళ్ళు అనుకుంటే చేయలేం, కానీ విశ్వకర్మ అనుకుంటే చేయగలడు ఆయన. ఎందుకంటే దైవశిల్పి. అందుకే అమ్మవారిదైన మణిద్వీపాన్ని ఒక్కసారి ధ్యానం చేశాడు, ఉపాసన చేశాడు. అమ్మవారి అనుగ్రహంతో శక్తుల్ని గ్రహించాడు. ఆ గ్రహించి ఆ శక్తులతో అప్పుడు అచ్చంగా మరొక మణిద్వీపాన్ని నిర్మాణం చేశాడు. అదే శ్రీమన్నగరం. కనుక శ్రీమన్నగరము మణిద్వీపము రెండూ నిజానికి ఒక్కటే. ఇది తెలుసుకోవాల్సింది. మణిద్వీపమైతే సుధాసాగర మధ్యస్థ అని చెప్పినట్లుగా ఉన్నది. దాన్ని సుమేరు మధ్య శృంగస్థగా నిర్మాణం చేశారు. అందుకే మనకి ఇదే గాథ లలితాశాస్త్రంలో మనకు కనబడుతున్నది. సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయక అనే మాట. ఆ శ్రీమన్నగరాన్ని వర్ణిస్తున్నారు ఇక్కడ. ఈ వర్ణన చాలా ఏకాగ్రంగా ఎలా వింటూ వెళ్ళిపోవచ్చండి. అలా తీసుకెళ్ళిపోతారు. బొమ్మ గీసినట్లుగా ఒక్కొక్క ఆవరణలోకి అలా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. నిజానికి దీనికి మూల గ్రంథం ఏది అని వెతికితే బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానం. అక్కడ కొన్ని అధ్యాయాల వివరణ మనకి కనబడుతుంది అక్కడ శ్రీమన్నగరం గురించి. ఆ శ్రీమన్నగరంలో ఏ ప్రాకారాలు ఉన్నాయి, ఏ ప్రాకారాల మధ్య ఏ వనములు ఉన్నాయి, ఆ వనముల్లో ఎవరు వసించి ఉన్నారు అని భావన చేస్తూ తీసుకువెళ్తాడు. ఇదంతా కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కాదు, అది ముందు తెలుసుకోవాలి. ఒక్కొక్క ఆవరణని మనం ధ్యానం చేస్తూ వెళుతూ ఉంటే ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది. అది ఇక్కడ గ్రహించుకోవాల్సిన ప్రధానమైనటువంటి అంశం అది. అందుకే శ్రీమన్నగర వర్ణన ఇళ్లల్లో చదివితే ఆ ఇంట్లో ఐశ్వర్యాలు ఉంటాయని అంటారు. ఇంట్లో వాస్తు దోషాలు లాంటివి ఉంటే పోతాయిట. అది అంతేగాని ఇప్పుడు ఇళ్లల్లో వాస్తు అంటే ఏ మూల ఏది పెట్టాలో చాలా చూసుకుంటున్నారు. కానీ ఇళ్లల్లో సదాచారం ఉంటే ఏ వాస్తు దోషం ఉండదండి, తెలుసుకోండి. కన్స్ట్రక్షన్స్ ఏమో అద్భుతంగా చేసుకుని దురాచారాలు అనాచారాలు అంటూ ముట్టు మైలా కలిపేసుకుంటూ ఉంటే మీరు ఎంత గొప్ప వాస్తు కలిపినా అందులో దేవతలు ఉండరు. ఇది తెలుసుకోవాల్సింది. అలాగని వాస్తు చూడొద్దని నేను చెప్పం, కానీ వాస్తుశక్తి నిలవాలంటే సదాచారం ఉండాలి, దేవతారాధన జరగాలి. అయితే ప్రారబ్ధ కర్మవశాత్తు ఎన్ని చేసినా ఏవో బాధలు వస్తూ ఉంటాయట. వాటిని తొలగించగలిగేటువంటి శక్తి కూడా ఈ శ్రీమన్నగర వర్ణన మణిద్వీప వర్ణనలో మనకు కనబడుతూ ఉంటుంది. అందుకే నూతన గృహారంభముల యందు గృహ ప్రవేశముల యందు వీటిని చదువుకోమంటారు. ఎప్పుడైనా గ్రహదోషాదులు ఉన్నప్పుడు కూడా దీన్ని పఠించితే చాలు తద్గ్రహదోషములు పోతున్నాయి అని వివరిస్తారు. నిజానికి తర్వాత చెప్పబోయే తాత్వికాంశాల కంటే ఇవి చాలామందికి ఆసక్తికరంగా ఉంటాయి. గ్రహదోషాలు పోతే వాస్తు బాగుంటే జ్యోతిషం బాగుంటుందంటే. కానీ అక్కడ తాగితే దూర్వాస మహర్షి ఎలా అవుతాడు? అసలు దానికి దించే వరకు నిద్రపోకూడదు. అందుకు ఇక్కడ వర్ణన చేసేటప్పుడు అమ్మవారి లోకాన్ని వర్ణిస్తున్నారు. ఇది మనకు తెలుసుకోవాల్సింది. విష్ణువుకి వైకుంఠం, శివునికి మహాకైలాసం, అమ్మవారికి శ్రీమన్నగరం, మణిద్వీపం అన్న ఏమనుకోం. కనుక ఇప్పుడు మొత్తానికి ముగ్గురికి 3 లోకాలు చెప్పేశారు. ఇవి నిజానికి బ్రహ్మాండాలకు ఆవలున్నాయని పురాణాలు వర్ణిస్తున్నాయి. బ్రహ్మాండాలకు ఆవలున్నాయని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే సృష్టి స్థితి లయలకి లొంగేటటువంటి లక్షణములు 14 భువనాల్లో ఉన్నాయి.
చతుర్దశ భువనాలకు అతీతము అంటే ఇవెప్పుడు నశించకుండా ఉంటాయి అని చెప్పడం పురాణముల యొక్క ఉద్దేశం. అయితే ఏదో వేదాంతం చదివిన వాళ్ళే ఇవన్నీ పురాణాలండి, ఇవన్నీ తీసుకోకూడదండి అంటుంటారు. ఏం పురాణ అబద్ధమా? పురాణం అబద్ధమైతే వేదాంతం అబద్ధం కావాలి. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం అని మూడింటికి సమన్వయం చేసిన వారినే జగద్గురువు అని అనాలి. కానీ తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం చేసిన వాడు మనకు ఎలా గురువు అవుతాడండి ఇక్కడ? కానీ మూడింటికి ఏదో సమన్వయం ఉండాలి. వ్యాసుడి ఉద్దేశం మీరెప్పుడు కోరికలు తెచ్చుకుంటూ ఉండండి అని ఒకరికో పుస్తకం రాసి మోక్షం కోసం మీరు ఇట్టండి అని రాస్తాడా? అందరికీ బ్రహ్మ విద్యను ఇవ్వడం కోసం ఆయన చేసినటువంటి ప్రణాళిక. పురాణ రచన బ్రహ్మ విద్యా పరమార్థమే. పురాణాలు సరిగ్గా చదవడం చేతకాక, అన్వయించడం చేతకాక చాలామంది కథలుగా చూస్తున్నారు. ఇప్పుడు వేదాంతం పట్టుకుని పురాణాలను విమర్శిస్తున్న వాళ్ళు కూడా పురాణాలను సరిగ్గా చదవలేదు, సంప్రదాయ శిక్షణ లేకుండా ఉన్నారు కనుక అర్థం కావట్లేదు. ఈ మాట చెప్పడంలో ఏం సందేహం లేదు. అవునా అండి, పురాణం బ్రహ్మ విద్యను చెప్తుందంటే ఎలా చెప్తుందో చెప్పాలంటే దానికి కొన్ని రోజులు కావాలి. కేవలం పురాణముల గురించి అర్థం చేసుకోవాలంటే చాలా విషయం. పురాణాలు లేకపోయి ఉంటే జనసామాన్యంలోకి భక్తి ధర్మము వచ్చేవి కావు. ఇది గుర్తుపెట్టుకోండి. గగనంగానే మిగిలిపోయేవి. మనం అంటూ ఉంటాం సామాన్యుల భాషల్లోకి తీసుకురావాలండి, అంత పెద్ద పెద్దగా ఉంటే ఎలాగా అని ఈ రోజుల్లో వినబడుతున్నాయి. ఆ మాట వ్యాసుడికి తెలుసు. సామాన్యులకు మహావిద్యలను ఇవ్వడం కోసమే పురాణాన్ని అందించాడు మహానుభావుడు. అందుకే పురాణం సామాన్యం కాదు. పురాణ జ్ఞానం లేకపోతే వేదమే అర్థం కాదని చెప్పారు. ఇంకేం చెప్తారో చెప్పండి ఇక్కడ. అందుకు బ్రహ్మాండ పురాణంలో అమ్మ యొక్క లోక వర్ణనంతా శ్రీమన్నగర వర్ణన చేశారు. దేవీ భాగవతంలో మణిద్వీప వర్ణన చేశారు. రెండిట్లో మీకు అన్నీ ఒకటే కనబడుతూ ఉంటాయి. అందుకు మణిద్వీప వర్ణనన్నా శ్రీమన్నగర వర్ణనన్నా ఒకటే. అయితే మొట్టమొదట అనిపించినప్పుడు మాత్రం చదివితే మంచిది, పారాయణ చేస్తే మంచిది అనిపిస్తుంది, సంతోషం. అలా చెప్పేలా ఆగుతారు, అందులో సందేహం లేదు. ఆ తర్వాత లోపలికి దిగుతున్న కొద్దీ ఈ లోకాల వర్ణనలో ఉన్న ఆంతర్యాలు తెలుసుకోవాలి. గురువుల అనుగ్రహంతో ఈ లోకవర్ణన ఎంత చేయబడుతుందో అంత తాత్వికంగా అంతర్యాగ పద్ధతిలో లోకాలకు అన్వయించాలి అనేది కూడా గురు సంకల్పంగానే మనం భావన చేసుకుందాం. అది కూడా జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా. కనుకనే ఇక్కడ మొత్తం అమ్మవారి లోకంలో ముందు ఉపోద్ఘాతం తెలుసుకుంటే తర్వాత ఏమిటి చెప్తున్నామో తెలిసిపోతుంది. 25 ఆవరణలు ఉన్నాయి శ్రీమన్నగరంలో. 25 ఆవరణల వర్ణన ఇక్కడ ఉంటుంది. ఇంకేం కావాలి? 25 ఆవరణలో ఏ ఆవరణలో ఎవరెవరు ఉన్నారు, ఏ దేవతలు ఉన్నారు తెలుసుకుంటూ ఉంటే మహదానందంగా ఉంటుంది మనకు ఒక్కొక్కటి కూడా. చిత్రం ఏంటంటే ఆవరణలో ఉన్న దేవతలు వీళ్ళని మనం భావన చేసుకుంటూ ఉంటే ఆ దేవతల అనుగ్రహం అంతా భావించిన వాడికి లభిస్తుందట. ఎప్పుడు మనం ఏది చింతన చేస్తామో అది మనం అయిపోతాం. అవునా లేదండి? మీరు వరుసగా ఒక సీరియల్ 10 రోజులు చూడగానే 11వ రోజు ఏది చూసినా సీరియల్ పాత్రలే కనబడుతుంటాయి ఎక్కడైనా. మనస్సు యొక్క లక్షణం అది. ఇది గొప్ప గొప్ప విషయం అది. ఎందుకంటే మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షం ఊరికే చెప్పలేదు, ప్రతివాడు ఉటంకిస్తున్నాడు. కానీ ఆలోచిస్తే అంత గొప్ప విషయమో. మనస్సుకు ఒక పెద్ద లక్షణం ఉంది. దేన్ని ఎక్కువ ఆలోచిస్తుందో ఎప్పుడు దాంతోనే ఉంటుంది అంతే. అందుకే మనం ఆలోచనే మనం అన్నాడు ఒక తత్వశాస్త్రవేత్త. ఎప్పుడు నువ్వు ఏది భావిస్తావో అదే నువ్వు అవుతావు, అందులో సందేహం లేదు. అయితే ఎప్పుడు ఏదుందో దాన్నే భావిస్తావనుకో సత్యం అవుతావు, లేని దాన్ని భావిస్తావనుకో అసత్యంలోనే కొట్టుకు తిరుగుతావు. అంతే అయిపోయింది ఇక్కడ. కానీ సత్యవస్తువును భావించాలి. సత్యవస్తువు నామరూపాలకు అందదు అది, కానీ పొందవలసింది అదే, అందది అదే. అది వచ్చింది బాధ. అందుకోవలసింది అదే, అందనిది అదే. కనుక అందవలసినది అందుకోలేకపోతున్నందుకు దాన్ని అందుకోవలసిన విధంగా అందించాలని ప్రయత్నం చేశారు ఋషులు. ఇది తెలుసుకోవాల్సింది. ఎక్కడ అయోమయం రాలేదుగా ఇన్ని అందడాలు రావడంతో. చిత్రం ఏంటంటే ఒకవైపు చూస్తుంటే లోకవర్ణనండి, కానీ అక్కడే పదాలు జాగ్రత్తగా పెద్ద తలచించుకుని మరొక శాస్త్రం తెచ్చుకుని పెద్ద అన్వయించక్కర్లేదు. అక్కడ కొంచెం మనం బుద్ధి పెడితే, కొందరు అంటుంటారు అక్కడ బుద్ధి పెట్టు, ఆలోచించు, కాన్సన్ట్రేట్ చేయను. కాన్సన్ట్రేషన్ అంటే ఏమిటో కాదు, పెద్ద కష్టపడక్కర్లేదు. నువ్వేం చేస్తున్నావో అది చేయడమే కాన్సన్ట్రేషన్. ఈ మాట చెప్పావు నేను అనుకోవద్దు. మనం ఏం చేయాలో అది చేస్తున్నామా? మనం ఇది పట్టుకుంటాం, ఏదో ఆలోచిస్తుంటాం, అది వచ్చింది బాధ. ఒక్కడు పారాయణ చేసినప్పుడు ఆ నామం ఏమిటనే భావంతో పారాయణ ఎంతమంది చేస్తారండి? చదవడం మాత్రం లలిత వచ్చండి, ఇక్కడ నుంచి ఒక్కడి వరకు బలో అప్పచెప్పడమే. కానీ ఒక్క నామం మీదనే మనసు ఒక్క క్షణం నిలిచిందా ఆలోచించండి. మనస్సును అర్థం చేసుకోవాలి, అంత తేలిగ్గా నిలవదు. అభ్యాసేనితి కౌంతేయ వైరాగ్యాన్ని గృహీతే. నిలవదని వదిలేస్తామా? అభ్యాసాతిశయ జ్ఞాత. నువ్వు అతిశయించిన అభ్యాసం చేయి, దొరుకుతుంది. అది ఇంకోటి లేదు అక్కడ క్రమం. చిత్రం ఏంటంటే ఒక్కసారి ఆ లోకాన్ని అలా భావన చేస్తూ ఉంటే ఏమవుతాం? అదే మన లోకం అయిపోతాం. అవునా లేదా? అందుకు లోకం అంటే ఏమిటి? లోకం గురించి అనేక ప్రవచనాలు చెప్పుకున్నాం. అందుకే హైదరాబాద్ నగరంలో చెప్పడానికి ఒక ధైర్యం ఏంటంటే ఈ లోకాలు ఇవన్నీ కూడా ఎప్పటికీ అనేక ప్రవచనాల్లో ఒక దశాబ్దం దాటిపోయింది చెప్పుకుంటూ. అందుకే తర్వాత దాన్ని చక్కని అందుకోవచ్చు ఎవరైనా. అలాంటి శ్రోతలు చాలామంది ఉన్నారు ఇక్కడ. అందుకు శుభం.
ఒకప్పుడు చెప్పుకున్నాం మన లోకం గురించి. ఇక్కడ చాలా అవసరం, ఎందుకంటే లోకవర్ణన చేయబోతున్నాం కనుక పురాణాల్లో లోకములు అనే దాని గురించి ఇక్కడ ఆలోచించుకోవాలి. అసలు ఇన్ని లోకాలున్నాయా అంటే, ఒకప్పుడు మనం చెప్పుకున్న హాస్యవచనం ఒకటి ఉన్నది. గురువుగారు శిష్యుడి గురించి మళ్ళీ తిరిగి చెప్పక్కలే, ఇక్కడ చెప్తారు. గురువుగారు శిష్యుడి సంభాషణ వచ్చింది. శిష్యుడు అడిగాడు గురువుగారిని, ఎన్ని లోకాలు ఉన్నాయి స్వామి అని. ఎవరి లోకం వాడిది నాయన అన్నట్టు. అయితే అసత్యాన్ని వర్ణించి సత్యమనే భ్రాంతి కలిగించడం కంటే సత్యాన్నే మనకు అర్థమైన భాషలో చెప్పి అనుభూతి కలిగించడం ఎంత గొప్ప విషయం. అది ఇక్కడ కనబడుతున్నటువంటి అందమైన అంశం. అందుకే ఇది వర్ణనా దృష్టి కాదు, భావనా దృష్టిలోకి వెళ్ళిపోవాలి. అది సాధనా దృష్టితో స్వీకరిస్తే అది చిట్ట చివరికి సిద్ధదశగా మనకు అన్వయిస్తున్నది. చిత్రం ఏంటంటే, ఈ లోకాన్నే భావిస్తూ అమాయకంగా మణిద్వీపం ఒక లోకం ఉంది, అక్కడ అమ్మవారు అద్భుతంగా ప్రకాశిస్తున్నారు, ఆ తల్లి ఆ లోకంలో ఉంటూ ఇన్ని లోకాలని నడుపుతోంది అని భక్తిగా అనుకుంటూ ఉంటే అది మంచిదే. ఇలాగే ఎప్పుడు ప్రేమగా అమాయకంగా భక్తిగా ఉన్నాడనుకోండి, వాడు క్రమక్రమంగా ఈ లౌకిక విషయాలు వాంఛించకుండా ఆ లోకమే భావన చేస్తూ అమ్మయందే భక్తి కలిగి నిరంతరం ప్రతి ఆవరణలో ఉన్నది అమ్మ శక్తులే అంటూ వాళ్ళందరికీ నమస్కారం చేసుకుంటూ నిరంతరం ఇదే చింతన చేస్తూ ఉంటే